గురుడు ఆ నదిలోకి ప్రవేశించినప్పుడు ఆ గురుడితో పాటుగా బ్రహ్మగారి కమండలంలో ఉండేటటువంటి పుష్కరుడు కూడా వెళ్ళడానికి బ్రహ్మగారు నియమం చేశారు. ఆ పుష్కరుడు బ్రహ్మగారిని విడిచి వెళ్ళనన్నాడు కనుక పుష్కరుడితో పాటు చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వెడతారు. బ్రహ్మగారు వెడుతున్నారు కాబట్టి ఇన్ని కోట్ల మంది దేవతలు కూడా ఆయనని అనుగమించి వెడతారు. ఇన్ని దివ్యశక్తులు ప్రవేశించినటువంటి పరమ పుణ్యప్రదమైనటువంటి కాలం పుష్కర కాలం. అందుకే పుష్కర కాలంలో చేసేటటువంటి ఏ పనైనా సరే ఎంత శక్తినిస్తుంది అంటే చెప్పడం కష్టం. ఒక్కొక్కసారి ఒక చోట చేసినటువంటి దానం 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కానీ పుష్కర సమయంలో చేసేటటువంటి పుణ్యం ఎంత ఫలితాన్ని ఇస్తుంది అంటే చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. అది కేవలం ఎవరు స్నానం చేశారో అతనికి మాత్రమే ఇవ్వడం కాదు. నదికి పుష్కరాలు వచ్చినటువంటి కాలంలో ఆ ఫలితం ఎంత విశేషంగా ఉంటుంది అంటే 3 రకములుగా అనుగ్రహింపబడుతుంది. ఒకటి స్నానం చేస్తున్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి జీవుడు పొందుతున్నటువంటి అనుగ్రహం. ఆ స్నానం చేస్తున్నటువంటి వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి తన యొక్క పితృదేవతల్ని ఉద్దేశించి చేసినటువంటి దానముల చేత తరించేటటువంటి పితృదేవతల యొక్క వైభవం. 3, తాను చేసుకున్నటువంటి దానముల వలన దేవతలు పొందేటటువంటి తృప్తి. ఈ 3 కారణంగా ఆ ఒక్క వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క పితృదేవతలే కాదు, దేశమంతా సౌభాగ్యాన్ని పొందుతుంది. అంత అద్భుతమైనటువంటి పుష్కరాల సమయం. నిద్ర లేవగానే లేదా ఒక రోజు పర్యంతంలో 3 మాటలు గోదావరి 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 అని తలుచుకుంటే చాలు. ఆ గోదావరి నదికి అధిష్టానమైనటువంటి దేవత సకలమైనటువంటి శుభములను కటాక్షిస్తుందిట. అటువంటి గోదావరి నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ పుష్కర కాలంలో అన్నిటికన్నా ప్రధానం ఏది అంటే కొన్ని విహితములు, కొన్ని నిషిద్ధములు. అంటే కొన్ని చెయ్యాలి, కొన్ని చెయ్యకూడదు. నది విషయంలో ప్రధానంగా జాగ్రత్త పడవలసినది చెయ్యకూడనివి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడదు. మనం పుణ్యం చేశామా లేదా పక్కన పెట్టండి, ఏ కారణం చేత కూడా అంత పవిత్రమైన కాలంలో పాపకర్మ చెయ్యకూడదు. అది కేవలం మన వరకు మనని బాధించడమే కాదు, పరమ పవిత్రమైన భావనతో వచ్చిన మిగిలిన వారి మనస్సుకి కూడా క్లేశాన్ని కల్పిస్తుంది. నదీ జలాల్ని ఎన్నడూ తాడనం చేయకూడదు. అంటే చేత్తో కానీ కాలుతో కానీ తన్నడం కానీ కొట్టడం కానీ చేయకూడదు. స్నానం చేయడానికి నదిలో దిగడం వేరు, కానీ కాలుతో నదీ జలాల్ని తన్నడం వేరు. ప్రయత్నపూర్వకంగా తన్నకూడదు. చేతితో తాడనం అంటే కావాలని నదీ జలాల్ని కొట్టకూడదు. మల విసర్జన కానీ మూత్ర విసర్జన కానీ చెయ్యకూడదు. ఉమ్మి నీటిలో వెయ్యకూడదు. అలాగే ఆ నీటిలోకి ఏ విధమైనటువంటి కలుషితమైన పదార్థాన్ని విడిచిపెట్టకూడదు. సూక్ష్మక్రిముల్ని కూడా పోగొట్టగలిగినటువంటి పసుపు కుంకం లాంటివి నదికి సమర్పించడం, నదిలో పువ్వులు సమర్పణం చేయడం అత్యంత శ్రేయోదాయకమైనటువంటి విశేషం. కాబట్టి ఏవి చెయ్యకూడదో అవి చెయ్యకూడదు, ఏవి చెయ్యాలో అవి చెయ్యకుండా ఉండకూడదు. గోదావరి నదికి పుష్కరాలు వచ్చినప్పుడు తప్పకుండా చెయ్యవలసినటువంటిది స్నానం. స్నానము అన్నప్పుడు కేవలముగా వెళ్ళి నదిలో మునక వేసి బయటికి రావడం కాదు. స్నానం విషయంలో శాస్త్రం చెప్పినటువంటి పద్ధతిలో ప్రవర్తించాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఈ పని చెయ్యాలా చెయ్యకూడదా అంటే చెయ్యవచ్చు అని చెప్పాలన్నా శాస్త్రమే ప్రమాణం, ఆ పని ఎలా చెయ్యాలి అని చెప్పాలన్నా శాస్త్రమే ప్రమాణం. తప్ప బుద్ధికి తోచిన విషయాన్ని ప్రతిపాదించకూడదు. నదీ స్నానానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏ బట్ట కట్టుకుని బయలుదేరాడో ఆ బట్టతో స్నానం చేసినా బయటికి వచ్చిన తరువాత మాత్రం తిరిగి ఆ బట్టలు కట్టుకోకూడదు. నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా ఇంటి దగ్గర స్నానం చేసి బయలుదేరాలి. ఇంటి దగ్గర స్నానం చెయ్యకుండా నదీ స్నానానికి వెళుతున్నాను కాబట్టి నేను నదీ స్నానమే చేస్తాను అన్న భావనతో వెళ్ళకూడదు. ఇంటి దగ్గర స్నానం చేసి శౌచాన్ని పొంది అప్పుడు నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి కట్టుకున్న బట్ట దేనితో స్నానం చేశామో అది విడిచిపెట్టి వేరొక బట్ట కట్టుకోవాలి. నదీ స్నానం పుష్కర స్నానం చేసేటప్పుడు ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పుష్కరానికి స్నానానికి వెళ్ళేటప్పుడు తిన్నగా వెళ్ళి నీటిలోకి ప్రవేశించకూడదు.
ఆ ఒడ్డున మెట్ల మీద కూర్చుని మొట్టమొదట ఒక శ్లోకం చెప్పాలి. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరీ మృత్తికాంతే మయా దత్త మహారార్థం ప్రకల్పయా అని చెప్పాలి. ఒడ్డున ఉన్న కొద్దిగా మట్టి తీసి ఒక చిటికెడు మట్టి చేత్తో పట్టుకుని ఈ శ్లోకం చెప్పిన తరువాత లేచి నిలబడి నమస్కారం చేసుకుని చక్కగా నదిలోకి వెళ్ళి ఆ మట్టి వేసి అప్పుడు స్నానం చెయ్యాలి. సంకల్పం చెప్పి స్నానం చెయ్యాలి. స్నానం చేసేటప్పుడు ఎంతసేపు స్నానము అని ఒక అనుమానం రావచ్చు. స్నానము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఫలితం ఎప్పుడు వస్తుంది అంటే మునక వేస్తే అని. మునక వేయడం అంటే తల నీటి యందు మునగాలి. నీటి యందు మునికేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోమని శాస్త్రం చెప్తోంది. ఈ 2 బొట్టన వేళ్లతోటి ముక్కురంధ్రములను ఊపిరి బాగా పీల్చి ఈ 2 ముక్కురంధ్రములను నొక్కి పట్టుకోవాలి. ఈ పొడుగ్గా ఉండేటటువంటి వేళ్లతోటి చివిరంధ్రములను ముయ్యాలి. అంటే ఇలా మూసి 3 మార్లు మునక టప్పని నీటిని కొట్టినట్టు చప్పుడు రాకుండా మునక వేసి పైకి లేచి బయటికి వచ్చేయాలి. 3 మాటలు మునక వేసి బయటికి వచ్చి ఒళ్ళు తుడుచుకొని పొడిబట్ట కట్టుకొని ఉత్తరీయం వేసుకుని చక్కగా నదికి నమస్కారం చేసి పసుపో కుంకమో పువ్వులో సమర్పణం చేసి ఓ నమస్కారం చెయ్యవచ్చు. నదీ తీరాల్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి యొక్క కర్తవ్యం. నదీ తీరాలలో అనేకమైనటువంటి దేవాలయాలు ఉంటాయి. చక్కగా దేవాలయాలలో ప్రవేశం చేసి భగవద్దర్శనం చేసుకుని మనందరం పునీతులం కావచ్చు. స్నానం చేసే విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఇక స్నానం చేసిన తరువాత చెయ్యవలసినటువంటి అత్యంత ప్రధానమైనది దానం. దానము ఇహమునందు పరమునందు కూడా మనకి విశేషమైనటువంటి పుణ్యాన్ని సమకూరుస్తుంది. దానం చేసేటప్పుడు కొన్ని వస్తువులు పుష్కరాల సమయంలో తప్పకుండా దానం చెయ్యండి అని శాస్త్రం నిర్ధారణ చేసింది. అందులో మనం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి వస్తువులు ఏవి అంటే మొట్టమొదట భూమి, 2 గోవు, అసలే అది గోదావరి, గోవుతో స్పర్శ కలిగినటువంటి నది. అందుకే పుష్కరాలలో గోదానం, గోగ్రాసం ఇవ్వడం, గోవుల్ని కాపాడడం, గోవుల్ని రక్షించడం, గోశాలని సందర్శించడం, గోశాలల అభివృద్ధికి పాటుపడడం, గోశాలలు వృద్ధిలోకి రావడానికి విరాళం ఇవ్వడం ఎనలేని ఫలితాన్ని ఇస్తాయి. sa pa 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 ma ni sa sa ni sa sa pa pa pa